బీఆర్ఎస్ వాళ్ళు గల్లి గల్లికి వస్తున్నారు. బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు. బావ బామ్మార్దులు ఇద్దరు కలిసి బిల్లా రంగాలని వెనకటికి దోపిడీ దొంగలు ఉండే ఆ దోపిడీ దొంగలకు వారసులైన బావ బామ్మార్దులు ఇవాళ ఆటోలలో తిరిగి గల్లీలలో మీకు అందరికి పొర్లుడు దండాలు పెడుతురు. నేను ఒక మాట అడగదలుచుకున్న ఈడున్న మా యువకుల్ని, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు, 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండ్రు. ఏనాడన్నా మీ బస్తీకి వచ్చిండ్రా? ఏనాడన్నా మిమ్మల్ని కలిసిర్రా? ఏనాడన్నా మీతో మాట్లాడినరా? ఏనాడన్నా బెంచ్ కారు దిగి ఆటో ఎక్కినరా? ఇవాళ ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి గల్లీలలో ఆటో ఎక్కి తిరుగుతుర్రు. ఎన్నికలు అయిపోయే లోపల ఆటోలో తిరుగుడు కాదు, అంగిలాగు చించుకొని అమీర్పేట చౌరస్తలా మైత్రి వనం దగ్గర గంతులేయాల్సి వస్తుంది. ఇవాళ ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తే మొన్న వచ్చిన వర్షంలా అంబేద్కర్ నగర్ లో మునిగిపోయిన ఇండ్లోళ్ళు మిమ్మల్ని వంగబెట్టి మెత్తగా గుద్దుతారని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళు అంటారు ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని. ఆటో సోదరులకు న్యాయం అని చెప్తే చేయమని చెప్తే తప్పు లేదు. మా ఆటో సోదరులను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కానీ ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఇవాళ మా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే మా ఆడబిడ్డలకు బస్సు ఉచితం వద్దు, బంధు పెట్టురని ఈ దరిద్రులు బస్తీ బస్తీ తిరుగుతురు. మా అక్కల్ని అడగదలుచుకున్నా, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సుల్లోనే ₹1 మీ దగ్గర అడిగినరా అక్క? వాళ్ళ పాలనలో అమ్మగారింటికి పోవాలన్నా, బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టాలంటే ఇంటి ఆయన దగ్గర కిరాయి పైసలు అడగాలి. అమ్మని చూడాలంటే కూడా ఇంటి ఆయన నగదు ఇస్తే తప్ప మనం పోయే పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఇంటి ఆయన అక్కడ ఆఫీసుకు పోతే ఆయన వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మతో జరసేపు కూర్చొని మాట్లాడొచ్చే పరిస్థితి ఉంది. బిడ్డను మనవిస్తే బిడ్డ ఎట్లున్నదో చూసేద్దాం, మనవడో మనవరాలకో ఇంత ముద్దు పెడతాం, చాక్లెట్ ఇచ్చేద్దాం అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే గాడి ఇట్లా చెయ్యడం పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచితం ఇచ్చిండు. నిజం కాదా అక్క? మరి ఆ దరిద్రులకు కడుపు మంట ఏంది? ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్ళకు బస్సు వద్దంటారు. గింత దుర్మార్గులు ఎవడన్నా ఉంటాడా? 2014 నుంచి 2019 వరకు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో మంత్రి ఇయ్యలే. అంటే ఇల్లు నడిపేటోళ్ళు, ఇల్లు చక్కదిద్దేటోళ్ళు, సంసారాన్ని సాగదీసేటోళ్ళు మా ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మా సీతక్కని మంత్రిని చేసినాం, మా కొండ సురేఖమ్మని ఇవాళ మంత్రిని చేసినాం. మా ఆడబిడ్డలు రాజ్యం నడుపుతలేరా అని నేను అడుగుతున్నా.